కొన్ని కథలు సినిమా సెట్లలోనో కీసర గుట్టల్లోనో చెప్పబడవు. అవి ఒక సాధారణమైన ట్రక్ స్టీరింగ్ వీల్ వెనకాల నుండి కూడా చెప్పబడతాయి. ఈరోజు మనం కలబోయే వ్యక్తి పేరు ఆర్ రాజేష్. ఇతను ఒక సామాన్య ట్రక్ డ్రైవర్, కానీ జనాలకి కనెక్ట్ అవ్వడంలో అసామాన్య సామర్థ్యత ఉంది. రాజేష్ ఒక ట్రక్ డ్రైవర్ మాత్రమే కాదు, ఒక స్టోరీ టెల్లర్, ఒక కుకింగ్ ప్రేమికుడు, తన ఛానల్కి ట్యూన్ అవుతున్న కొన్ని లక్షల మందికి ఒక బెస్ట్ ఫ్రెండ్. ఇతని పయనం చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. ఒక ట్రక్, ఒక కెమెరా అండ్ కుకింగ్ పైన తనకున్న ఇష్టం. రోడ్ సైడ్ మీల్స్ నుంచి ఆథెంటిక్ ఇండియన్ రెసిపీస్ వరకు ఇతను ఒక సగటు వ్యూవర్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తాడు. రండి, నాకు సమాధానం చెప్పండి. కేవలం కుకింగ్ మాత్రమే కాదు, ఇతను చెప్పే స్టోరీస్, కలిసే మనుషులు, ఏర్పడే బంధాలు ఇతన్ని యూట్యూబ్లో నుంచి చూసినట్టు ఉండదు. మనమే స్వయంగా ఆ ట్రక్ ఎక్కి ఇతనితో మాట్లాడుతున్నామా అన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ హైవే పైన జీవితం అంత ఈజీ కాదు. ఎండ, వాన, ఒంటరి క్షణాలు, పోలీసులు ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ ఇతని స్పిరిట్ని మెచ్చుకోవాలి. ఇతని ముఖం పైన చిరునవ్వు మాత్రం అలానే ఉంటుంది అన్ని వీడియోస్లో. ఇతని బ్లాగ్స్ వీడియోస్ కంటే ఎక్కువ, ఎందుకంటే ఇదొక కమ్యూనిటీ. ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్, ఫుడ్ లవర్స్, మనలాంటి సాధారణ మనుషులు కూడా క్యాప్టివేట్ అయ్యి ఇతని వీడియోస్లో నిమగ్నం అయిపోతుంటారు. కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్ కానీ, గ్లామర్ కానీ, ఇలాంటి క్లిక్ బైట్స్ ఏవీ వాడకుండా ఒక లాంగ్ డ్రైవ్, ఒక టేస్టీ మీల్, జనాలతో జెన్యున్ కనెక్షన్స్, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలతో కూడా జీవితం బ్యూటిఫుల్గా ఉంటుందని మనకి గుర్తు చేస్తుంటాడు. లైఫ్లో ఇన్స్పిరేషన్ కోసమో, మనసారా నవ్వుకోవటానికో, లేదా ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలనిపిస్తే మాత్రం ఇతని ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ప్రతి మైలుకి ఒక స్టోరీ ఉంది ఇతని దగ్గర.